హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి సాధారణ మరియు భౌతిక భౌగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన మానవ అభివృద్ధి, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్రకు సంబంధించినటువంటి, హిస్టరీకి సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన మానవ అభివృద్ధి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మానవాభివృద్ధి అనేటువంటి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ అమర్త్య సేన్, ఆప్షన్ బి డాక్టర్ మహమ్మద్ ఉల్ హక్, ఆప్షన్ సి ఎల్ఎన్సి నమూనా, ఆప్షన్ డి రాడ్జెల్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మానవాభివృద్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ మహమూద్ ఉల్ హక్ గారు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వానిలో అత్యధిక మానవాభివృద్ధి కలిగినటువంటి దేశం కానిది ఏది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఈజిప్ట్. కింది వానిలో అత్యధిక మానవాభివృద్ధి కలిగిన దేశం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజిప్టు. మూడవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 2006 సంవత్సరంలో యుఎన్డిపి భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 130వ ర్యాంకా, 136వ ర్యాంకా, 126వ ర్యాంకా, 128వ ర్యాంకా? 2006 సంవత్సరంలో యుఎన్డిపిలో భారతదేశం యొక్క ర్యాంకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 128. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. స్థూల జాతీయ సంతోష సూచికను మొదట ఏ దేశం ప్రవేశపెట్టింది? నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. స్థూల జాతీయ సంతోష సూచికను మొదట ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూటాన్. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధికి మూల స్తంభం కాని వాటిలో ఏది? ఈక్విటీ, సుస్థిరత, ఉత్పాదకత, సామర్థ్యం. మానవాభివృద్ధికి మూల స్తంభం కాని వాటిలో ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సామర్థ్యము. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. అభివృద్ధి అంటే నాణ్యతలో పెరుగుదల, మెరుగుదల. ఆప్షన్ బి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది.
ఆప్షన్ సి అభివృద్ధి విలువ జోడించబడింది. ఆప్షన్ డి పైవన్నీ. అభివృద్ధి అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. మానవాభివృద్ధి సూచికలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ లాట్వియా, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి ఫిన్లాండ్, ఆప్షన్ డి ఆస్ట్రియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నార్వే. 8వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధి సూచికను కొలవడానికి ఇది ఉపయోగించబడదు. అక్షరాస్యత రేటు, తలసరి ఆదాయం, ఆయుర్దాయం, ప్రజల సామాజిక స్థితి. మానవాభివృద్ధి సూచికను కొలవడానికి ఇది ఉపయోగించబడదు, పనికిరాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రజల సామాజిక స్థితి. అంటే మిగతా 3 అంశాలు కూడా ఉపయోగపడతాయి. 9వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఏది అభివృద్ధిని ఉత్తమంగా వివరిస్తుంది? పరిమాణం పెరగడమా, నాణ్యతలో సానుకూల మార్పా, సాధారణ పరిమాణంలో స్థిరాంకమా, నాణ్యతలో మార్పా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాణ్యతలో సానుకూల మార్పు. 10వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధి సూచికను కొలిచే పరిధి ఎంత? 1 నుంచి 10, 1 నుంచి 20, 1 నుంచి 100, 1 నుంచి 100, 1000. మానవాభివృద్ధి సూచికను కొలిచే పరిధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1 నుంచి 10 అనేటువంటి కొలత. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న గమనిస్తున్నా. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, బీహార్, రాజస్థాన్. ఆన్సర్ ఈజ్ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేరళ. 12వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? బీహార్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బీహార్. 13వ ప్రశ్న చూస్తున్నాం. అత్యధిక హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకు ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరళ. 14వ ప్రశ్న చూస్తున్నాం. యుఎన్డిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? విస్తరించగా అబ్రివేషన్. ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి ఏది కాదు. యుఎన్డిపి అంటే యుఎన్డిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? యుఎన్డిపి యొక్క అబ్రివేషన్ ఏమిటి? యుఎన్డిపిని విస్తరించగా ఇలా అడుగుతూ ఉంటాడు. ఇక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. 15వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ దేశాల మానవాభివృద్ధి జాబితాను తయారు చేయడం మరియు ప్రచురించడం కోసం ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? WHO, యునెస్కో, యూనిసెఫ్, యుఎన్డిపి. ప్రపంచ దేశాల మానవాభివృద్ధి జాబితాను తయారు చేయడం మరియు ప్రచురించడం కోసం ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యుఎన్డిపి. 16వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారతదేశ అక్షరాస్యత రేటు. ఆప్షన్ ఏ 74.1%, ఆప్షన్ బి 68.6%, ఆప్షన్ సి 87.3%, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 74.1%. 17వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్, బీహార్, ఒడిషా, గోవా. భారతదేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గోవా. 18వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది మానవాభివృద్ధికి చేరువ కాదు? ఆదాయమా, సంక్షేమమా, సమానత్వమా, సామర్థ్యమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమానత్వం. 19వ ప్రశ్న చూస్తున్నాం. యుఎన్డిపి ద్వారా మొదటి మానవాభివృద్ధి నివేదిక ఎప్పుడు ప్రచురించబడింది?
1990, 1992, 1995, 1996. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1990లో. 20వ ప్రశ్న చూస్తున్నాం. 2018 సంవత్సరంలో మానవాభివృద్ధి సూచికలో భారతదేశ ర్యాంకు ఎంత? 126, 127, 128, 130. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 130. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని కింది రాష్ట్రాలలో 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల స్త్రీ శిశు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలోని కింది రాష్ట్రాలలో 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల స్త్రీ శిశు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్యానా. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఒక దేశ ప్రగతి స్థాయిని తెలుసుకోవాలి అంటే అక్కడి ఏ అంశాలను పరిశీలించాలి? జనాభా ఆరోగ్యం, అక్షరాస్యత, ఆయుర్దాయం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధిని కొలిచే సాధనం. మానవ అభివృద్ధిని కొలిచే సాధనం హ్యూమన్ డెవలప్ మీటరా, మానవాభివృద్ధి సూచికన, హ్యూమన్ బిజినెస్ స్కేలా? ఏదీ కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. ఆప్షన్ బి ఆన్సర్. 24వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధి సూచికను ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ శాఖ రూపొందించి ప్రతి సంవత్సరం దానికి సంబంధించిన జాబితాలను, నివేదికలను అన్నిటినీ కూడా తయారు చేస్తూ విడుదల చేస్తూ ఉంటుంది? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ బి యూనియన్ నేషన్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ డిజిటల్ ప్రోగ్రామ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. 25వ ప్రశ్న చూస్తున్నాం. డాక్టర్ మహబూబ్ ఉల్ హక్ గారి ప్రకారంగా మానవాభివృద్ధి నమూనాలో 4 అంశాలు ఉంటాయండి. అవి ఏవి? ఆప్షన్ ఏ అంటే 1 సమానత్వం, ప్రజలందరూ సమాన అవకాశాలు పొందాలి. ఆప్షన్ బి 2 సుస్థిరత, మనం పొందే సంక్షేమం తర్వాత తరం కూడా పొందాలి. ఆప్షన్ సి 3 ఉత్పాదకత, మానవ మూలధనంలో పెట్టుబడి ద్వారా ఉత్పాదకత పెంచడం. ఆప్షన్ డి 4 సాధికారిత, ప్రజలు తమ ఎంపికలకు అనుగుణంగా పనిచేయడం. ఆప్షన్ ఈ పైవన్నీ. 4 అంశాలండి. 26వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధి సూచీతో పాటు తర్వాత కాలంలో అభివృద్ధి చేసిన సూచీలు. లింగ సంబంధిత అభివృద్ధి సూచి, లింగ సాధికారిత కొలమానం, మానవ పేదరిక సూచిక 1, మానవ పేదరిక సూచిక 2. ఆప్షన్ ఈ పైవన్నీ. మానవాభివృద్ధి సూచీతో పాటు తర్వాత కాలంలో అభివృద్ధి చేసిన సూచీలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తున్నాం. లింగ సంబంధిత అభివృద్ధి సూచి జీడిఐ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ సంవత్సరంలో అభివృద్ధి చేశారు? 1995, 1996, 1997, 1998. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1995. 28వ ప్రశ్న చూస్తున్నాం. లింగ సాధికారిత కొలమానం జీఈఎం జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ ఏ సంవత్సరం నుంచి అభివృద్ధి చేశారు? 1995, 1996, 97, 98. లింగ సాధికారిత కొలమానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1995 సంవత్సరం. 29వ ప్రశ్న చూస్తున్నాం. మానవ పేదరిక సూచిక 1 హెచ్పిఐ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1ని ఏ సంవత్సరంలో అభివృద్ధి చేశారు? 1995, 1996, 1997, 1998. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1997లో. 30వ ప్రశ్న చూస్తున్నాం. మానవ పేదరిక సూచిక 2 హెచ్పిఐ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 ఏ సంవత్సరం నుంచి అభివృద్ధి చేశారు? 1995, 96, 97, 98. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1998 నుంచి.
31వ ప్రశ్న చూస్తున్నాం. మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకునే అంశాలు 3. అవి ఏవి? 1. ఆయుర్దాయం, దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం. 2. విజ్ఞానం, దీనిలో 2 అంశాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. 1. వయోజన అక్షరాస్యత 2/3. 2. ప్రాథమిక ద్వితీయ తృతీయ విద్యలో ఉమ్మడి నమోదు నిష్పత్తి 1/3వ వంతు. ఇక 3వది మెరుగైన జీవన ప్రమాణం, దీనిని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా కొలుస్తారు. ఆప్షన్ డి పైవన్నీ అండి, పై 3 అంశాలు. ఇక 32వ ప్రశ్న చూస్తే హెచ్డిఐని లెక్కించే సూత్రం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని లెక్కించే సూత్రం. ఆప్షన్ ఏ వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువన, ఆప్షన్ బి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువన, ఆప్షన్ సి వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువన. ఆప్షన్ డి ఏది కాదు. హెచ్డిఐని లెక్కించే సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవ అభివృద్ధి సూచి విలువ 0 నుంచి 1 మధ్య ఉంటుందండి. 0కి దగ్గరగా ఉంటే ఆ దేశాలను ఏమని ప్రకటించారు? వెనకబడిన దేశాలనా, అభివృద్ధి చెందిన దేశాలనా, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలనా? ఏది కాదు. మానవ అభివృద్ధి సూచి విలువ 0 నుంచి 1 మధ్య లెక్కిస్తూ ఉంటారు, ఆ మధ్య ఉంటుంది. ఇక 0కి దగ్గరగా ఉంటే ఆ దేశాలను ఏమని ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వెనకబడిన దేశాలుగా పరిగణించారు. ఇక 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవ అభివృద్ధి సూచి విలువ 0 నుంచి 1 మధ్య ఉంటుంది, అయితే 1కి దగ్గరగా ఉండే దేశాలను ఏమని ప్రకటించారు? వెనకబడిన దేశాల, అభివృద్ధి చెందిన దేశాల, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అభివృద్ధి చెందిన దేశాలుగా ప్రకటించారు. ఇక 35వ ప్రశ్న చూస్తే 2009వ సంవత్సరం వరకు జీడిపిలో తలసరి ఆదాయాన్ని దేని ద్వారా అమెరికన్ డాలర్లలో లెక్కించేవారు? ఆప్షన్ ఏ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ, ఆప్షన్ బి గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఆప్షన్ సి పవర్ ఆఫ్ పర్చేసింగ్, ఆప్షన్ డి ఏది కాదు. 2009వ సంవత్సరం వరకు జీడిపిలో తలసరి ఆదాయాన్ని దేని ద్వారా అమెరికన్ డాలర్లలో లెక్కించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ. 36వ ప్రశ్న చూస్తున్నాం. 2010 సంవత్సరం నుంచి దేని ఆధారిత తలసరి ఆదాయాన్ని పీపీపీ, పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ అంటారు, దాని ద్వారా అమెరికన్ డాలర్లలో లెక్కిస్తున్నారు? పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీనా, గ్రాస్ నేషనల్ ఇన్కమా, పవర్ ఆఫ్ పర్చేసింగా? ఏది కాదు. 2010 సంవత్సరం నుంచి దేని ఆధారిత తలసరి ఆదాయాన్ని పీపీపీ ద్వారా అమెరికన్ డాలర్లలో లెక్కిస్తున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రాస్ నేషనల్ ఇన్కమ్. 37వ ప్రశ్న చూస్తున్నాం. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.550 కంటే తక్కువగా ఉంటే అటువంటి దేశాలను ఏమని పిలుస్తారు? తక్కువ మానవ అభివృద్ధి దేశాల, మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాల, అధిక మానవ అభివృద్ధి దేశాల? ఏది కాదు. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.550 కంటే తక్కువగా ఉంటే అటువంటి దేశాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తక్కువ మానవ అభివృద్ధి దేశాలు. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.500 నుండి 0.6993 విలువకు ఉన్నటువంటి దేశాలను ఏమని పిలుస్తారు? తక్కువ మానవాభివృద్ధి దేశాల, మధ్యస్థ మానవాభివృద్ధి దేశాల, అధిక మానవాభివృద్ధి దేశాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యస్థ మానవాభివృద్ధి దేశాలు అంటారు. 0.500 నుంచి 0.6993 వరకు. 39వ ప్రశ్న చూస్తున్నాం. మానవాభివృద్ధి సూచిక విలువ 0.700 నుండి 0.799 విలువ ఉన్న దేశాలను ఏమని పిలుస్తారు? తక్కువ మానవాభివృద్ధి దేశాలు, మధ్యస్థ మానవాభివృద్ధి దేశాలు, అధిక మానవాభివృద్ధి దేశాలు? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అధిక మానవాభివృద్ధి దేశాలు అంటారు. 40వ ప్రశ్న చూస్తున్నాం. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.800 కంటే అధిక సూచిక విలువ కలిగి ఉంటే అటువంటి దేశాలను ఏమంటారు? తక్కువ మానవ అభివృద్ధి దేశాల, మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాల, అత్యధిక మానవ అభివృద్ధి దేశాల? ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అత్యధిక మానవ అభివృద్ధి దేశాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. ఇక 41వ ప్రశ్న చూస్తున్నాం. లింగ సంబంధిత అభివృద్ధి సూచిక GDI 1995 నుంచి మానవ అభివృద్ధి నివేదికలో UNDP దీనిని లెక్కిస్తూ ఉంది. HDIలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తీసుకున్న 3 అంశాలు GDIలో గణిస్తారు. అవి ఏవి? 1 స్త్రీల ఆయుర్దాయం, 2 స్త్రీల అక్షరాస్యత, ఆప్షన్ సి స్త్రీల తలసరి ఆదాయం, ఆప్షన్ డి పై 3 అంశాలండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 అంశాలు. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఒక దేశంలో ఏ అసమానత లేకపోతే అక్కడి GDI విలువ HDI విలువలు సమానంగా ఉంటాయి. ఏ అసమానత లేకపోతే? ఆప్షన్ ఏ లింగ సంబంధిత అసమానతన, తలసరి ఆదాయంలో అసమానతన, GDPలో అసమానతన, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లింగ సంబంధిత అసమానత అనేది లేకపోతే అక్కడి GDI విలువ HDI విలువలు సమానంగా ఉంటాయి. 43వ ప్రశ్న చూస్తే లింగ భేదం ఎక్కువగా కనిపిస్తే GDI విలువ HDI విలువ కంటే ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, మధ్యస్థంగా ఉంటుందా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తక్కువగా ఉంటుంది. 44వ ప్రశ్న చూస్తున్నాం. లింగ సాధికార కొలమానం స్త్రీలు పరిపాలనా రాజకీయ జీవితంలో ఏ మేరకు పాలు పంచుకుంటారని ఈ విషయాన్ని పొందుపరుస్తుంది. దీనిలో 3 అంశాలుంటాయి. అవి ఏవి? రాజకీయ భాగస్వామ్యమా, ఆర్థిక భాగస్వామ్యమా, సామాజిక భాగస్వామ్యమా, పై 3న? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 అండి. 45వ ప్రశ్న చూస్తున్నాం. 2010 సంవత్సరంలో HDIలో GDI, GEMలను కలిపి లింగ అసమానతల కొలమానం ప్రవేశపెట్టారండి. GII అని పిలిచారు. GII అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇందులో ఎన్ని అంశాలుంటాయి? ఆప్షన్ ఏ 3 అంశాలుంటాయి. 1 శ్రామిక మార్కెట్, 2 సాధికారిత, 3 ఉత్పాదక ఆరోగ్యం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 46వ ప్రశ్న చూస్తున్నాం. 2010 సంవత్సరంలో HDIలో GDI, GEMలను కలిపి లింగ అసమానతల కొలమానం ప్రవేశపెట్టారు. GII జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇందులో ఎన్ని సూచీలు ఉంటాయి? శ్రామిక మార్కెట్ కింద 1 శ్రామిక శక్తి పాల్గొనడం, సాధికారిత 2వది సాధికారిత కింద 1 విద్యాస్థాయి, 2 పార్లమెంట్లో భాగస్వామ్యం, 3 ఉత్పాదక ఆరోగ్యం, 1 తిరిగి దాని యొక్క సూచి కౌమార సంతానోత్పత్తి, ప్రసూతి మరణాలు, ఆప్షన్ డి పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తున్నాం. మానవ పేదరిక సూచిక 2ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 98, 95, 99, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1998. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవ పేదరిక సూచిక 2 ఇందులో 4 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అవి ఏవి? 60 సంవత్సరాల లోపు చనిపోయే వారి శాతం, వయోజన నిరక్షరాస్యత, దేశ సగటు ఆదాయం కంటే 50% తక్కువ ఆదాయం ఉన్న వారి శాతం, ఆప్షన్ డి సంవత్సరం మొత్తం నిరుద్యోగిత శాతం, ఆప్షన్ ఈ పైవన్నీ. మానవ పేదరిక సూచిక 2 ఇందులో 4 అంశాలు పరిగణలోకి తీసుకున్నారండి. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 49వ ప్రశ్న చూస్తున్నాం. బహుపార్శ్వ పేదరిక సూచిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అత్యంత అణగారిన జాతులు, కోల్పోయిన కారకాలు, అంశాలను తెలియజేయడానికి ఈ సూచిక 2017లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు UNDP సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. ఇందులో ఎన్ని అంశాలు, ఎన్ని సూచీలు ఉంటాయి? 3 అంశాలు 10 సూచీల, 4 అంశాలు 5 సూచీల, 4 అంశాలు 10 సూచీల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 అంశాలు 10 సూచీలు. 50వ ప్రశ్న చూస్తున్నాం. సామాజిక ప్రగతి సూచిక సోషియల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ సామాజిక పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. ఇందులో ఎన్ని అంశాలు ఉంటాయి? 2 అంశాల, 3 అంశాల, 4 అంశాల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3 అంశాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 51వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ ఆకలి సూచి
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI 2006 సంవత్సరం నుంచి గణిస్తున్న సంస్థ ఏది? ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ యూనివర్సిటీనా, నేషనల్ ఫుడ్ పాలసీ ఇన్స్టిట్యూటా? ఏది కాదు. ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI 2006 సంవత్సరం నుంచి గణిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 52వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఆకలి సూచి విలువ 0 నుంచి 100 మధ్యలో ఉంటుందండి. 0 అనేది ఆకలి లేనితనాన్ని సూచిస్తుంది, 100 అనేది అధమ స్థితిని సూచిస్తుంది. 2023 సంవత్సర ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశం యొక్క స్థానం ఎంత? 110, 111, 112, 113. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 111వ స్థానం. 53వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ పోటీతత్వ సూచి గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్, దీనిని ప్రపంచ ఆర్థిక ఫోరం గణిస్తూ ఉంది. ఇది వ్యాపార సాంఘిక అంశాలకు చెందిన ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది? 10 అంశాల, 12 అంశాల, 13 అంశాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 12 అంశాలు. 54వ ప్రశ్న చూస్తున్నాం. 2023 సంవత్సర ప్రపంచ పోటీ సూచీలో భారతదేశం యొక్క స్థానం 20వ స్థానమా, 30వ స్థానమా, 40వ స్థానమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 40వ స్థానం. 55వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రపంచ పోటీతత్వ సూచీని 64 దేశాల్లో లెక్కించారు. ఇందులో మొదటి 3 దేశాలు ఏవి? 1 డెన్మార్క్, 2 ఐర్లాండ్, 3 స్విట్జర్లాండ్. ఆప్షన్ డి పై 3 అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3, వరుసగా డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి సూచిక సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.